సర్లేరు నీకెవ్వరు. దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్ గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలపడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయినా కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు యంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ వీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు. దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్ గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలపడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయినా కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు యంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ వీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు. దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్ గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు.
ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు యంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు యంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన
అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ 'కర్షన్'తో పాటు యయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా, రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డీఎఫ్సీ సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా 'మైండ్ బ్లాక్' సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బావుంది. 'మైండ్ బ్లాక్' పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తదనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలపడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ 'కర్షన్'తో పాటు యయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా, రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డీఎఫ్సీ సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా 'మైండ్ బ్లాక్' సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బావుంది. 'మైండ్ బ్లాక్' పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తదనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలపడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ 'కర్షన్'తో పాటు యయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా, రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డీఎఫ్సీ సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా 'మైండ్ బ్లాక్' సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో
చాలా బావుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ వీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయినా కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు యంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బావుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ వీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయినా కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు యంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బావుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ వీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి.
నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలపడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు. దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలపడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు. దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలపడుతూ ఉంటాడు.
ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు యంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతరం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలపడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు యంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతరం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలపడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు యంగా హిట్ చేసింది.
మొదటి భాగం హాస్యంతో నడవగా, రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డీఎఫ్సీ సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతరం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జెటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా, రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డీఎఫ్సీ సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతరం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జెటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా, రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డీఎఫ్సీ సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక
కథ కొంచెం కొత్తతరం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు. దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్ గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్ తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్ లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు యంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్ గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతరం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు. దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్ గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్ తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్ లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు యంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్ గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతరం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు. దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్.
కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. కథ కొంచెం కొత్తతరం లేదని చెప్పుకోవచ్చు. తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ వీకెండ్ కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. కథ కొంచెం కొత్తతరం లేదని చెప్పుకోవచ్చు. తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ వీకెండ్ కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్,
డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయినా కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు యంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్ యాక్షన్ కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయినా కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు యంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్ యాక్షన్ కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయినా కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు యంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం
యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డీఎఫ్‌సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా 'మైండ్ బ్లాక్' సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్‌గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బావుంది. 'మైండ్ బ్లాక్' పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తదనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ వీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్‌గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూల్‌కి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్‌తో గట్టిగానే తలపడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్‌లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థకమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్‌తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా, రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డీఎఫ్‌సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా 'మైండ్ బ్లాక్' సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్‌గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బావుంది. 'మైండ్ బ్లాక్' పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తదనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ వీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్‌గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూల్‌కి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్‌తో గట్టిగానే తలపడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్‌లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థకమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్‌తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా, రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డీఎఫ్‌సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా 'మైండ్ బ్లాక్' సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్‌గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బావుంది. 'మైండ్ బ్లాక్' పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తదనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే
ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్ యాక్షన్ కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్ యాక్షన్ కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్ యాక్షన్ కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్.
కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలపడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్, ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ, మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు. దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలపడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్, ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ, మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు. దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలపడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్, ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్,
డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయినా కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్ యాక్షన్ కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలపడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయినా కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్ యాక్షన్ కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలపడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయినా కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం
యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డీఎఫ్‌సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా 'మైండ్ బ్లాక్' సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్‌గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బావుంది. 'మైండ్ బ్లాక్' పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తదనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్‌గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూల్‌కి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్‌తో గట్టిగానే తలపడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయినా కొన్ని సీన్స్‌లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థకమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్‌తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా, రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డీఎఫ్‌సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా 'మైండ్ బ్లాక్' సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్‌గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బావుంది. 'మైండ్ బ్లాక్' పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తదనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్‌గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూల్‌కి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్‌తో గట్టిగానే తలపడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయినా కొన్ని సీన్స్‌లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థకమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్‌తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా, రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డీఎఫ్‌సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా 'మైండ్ బ్లాక్' సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్‌గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బావుంది. 'మైండ్ బ్లాక్' పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తదనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే
ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్ యాక్షన్ కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్ గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్ తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయినా కొన్ని సీన్స్ లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్ గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతరం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్ యాక్షన్ కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్ గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్ తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయినా కొన్ని సీన్స్ లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్ గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతరం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్ యాక్షన్ కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్.
కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు యంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ, మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు యంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ, మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్,
డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు యంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతరం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్ యాక్షన్ కామెడీ వీకెండ్ కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు యంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతరం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్ యాక్షన్ కామెడీ వీకెండ్ కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు యంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం
యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డీఎఫ్‌సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా 'మైండ్ బ్లాక్' సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్‌గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బావుంది. 'మైండ్ బ్లాక్' పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తదనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్‌గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూల్‌కి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్‌తో గట్టిగానే తలపడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్‌లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థకమైన అయినా అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్‌తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా, రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డీఎఫ్‌సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా 'మైండ్ బ్లాక్' సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్‌గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బావుంది. 'మైండ్ బ్లాక్' పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తదనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్‌గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూల్‌కి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్‌తో గట్టిగానే తలపడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్‌లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థకమైన అయినా అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్‌తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా, రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డీఎఫ్‌సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా 'మైండ్ బ్లాక్' సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్‌గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బావుంది. 'మైండ్ బ్లాక్' పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తదనం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే
ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్ యాక్షన్ కామెడీ వీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు యంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతరం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్ యాక్షన్ కామెడీ వీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి, విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలబడుతూ ఉంటాడు. ఇక మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. ఇక కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు యంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. ఇక సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. ఇక కథ కొంచెం కొత్తతరం లేదని చెప్పుకోవచ్చు. ఇక తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్ యాక్షన్ కామెడీ వీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్.
కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలపడుతూ ఉంటాడు. మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. కథ కొంచెం కొత్తదనం లేదని చెప్పుకోవచ్చు. తీర్పు విషయానికి వస్తే ఒక మాస్ ఆడియన్స్ టైమింగ్ చూసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మహేష్ బాబు స్టైల్, యాక్షన్, కామెడీ మీకేం కావాలన్న కోరికలు అభిమానులకు ఇవే బాగా నచ్చుతున్నాయని చెప్పుకోవచ్చు. సర్లేరు నీకెవ్వరు దర్శకత్వం అనిల్ రావిపూడి. నటీనటులు మహేష్ బాబు, రష్మిక మందన, విజయశాంతి, ప్రకాష్ రాజ్. కథ విషయానికి వస్తే మహేష్ బాబు లెఫ్టినెంట్ అజయ్గా నటించిన అతను కాశ్మీర్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అనుకోని పరిణామాల వల్ల అతను కర్నూలుకి వచ్చి భారతదేశం కోసం పోరాడే మేజర్ భారతి విజయశాంతి కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో నాయకుడు లాంటి విలన్ ప్రకాష్ రాజ్తో గట్టిగానే తలపడుతూ ఉంటాడు. మహేష్ బాబు నటన ఎనర్జిటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ పక్కా వర్కౌట్ అయ్యాయి. రష్మిక పాత్ర అయిన కొన్ని సీన్స్లో ఆకట్టుకుంది. విజయశాంతి తిరిగి వచ్చిన ఆమె పాత్రకు ఎక్కువ బలం లేకపోవడం కొద్దిగా నిరాశపరిచింది. కథ సార్థమైన అయిన అనిల్ రావిపూడి యూజువల్ మాస్ కామెడీ కర్షన్తో పాటు న్యాయంగా హిట్ చేసింది. మొదటి భాగం హాస్యంతో నడవగా రెండవ భాగం యాక్షన్ ఎక్కువగా చోటు చేసుకుంది. సాంఘికత విభాగానికి వస్తే డిఎఫ్సి సంగీతం మాస్ ప్రేక్షకులను బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ హిట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో చాలా బాగుంది. మైండ్ బ్లాక్ పాటతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. కథ కొంచెం కొత్తదనం లేదని చెప్పుకోవచ్చు. తీర్పు విషయానికి వస్తే